వెల్కమ్ బ్యాక్ గైస్. హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను గైస్. ఈరోజు మనం తయారు చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ గైస్. ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి వేరియస్ ఫ్యూచర్స్ ఉన్నాయి గైస్. ఆ ఫ్యూచర్స్ ఇంకా ఈ ఫుల్ ప్రాసెస్ ఏ విధంగా తయారు చేయాలనేది నేను ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫుల్ ప్రాసెస్లో నా ఛానల్ని మీరు సపోర్ట్ చేసి ఈ విధంగా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా కొన్ని వీడియోస్ పెట్టాలనిపిస్తుంది గైస్. నా ఛానల్కి 50 సబ్స్క్రైబర్స్ ఇంకా దగ్గరలో ఉన్నారు గైస్. ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకొని ఆల్ సింబల్ని నొక్కండి గైస్. ఇప్పుడు నేను పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది గైస్. ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే ఆ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం గైస్. కానీ ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ఎక్స్టెన్షన్ బాక్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది గైస్. అవుట్పుట్ కూడా చూడండి గైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మనకి అవుట్పుట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఈ వీడియోని ఎంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి గైస్. నేను ఈ వీడియోకి మాత్రం 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను గైస్. ఈ టార్గెట్ని వేగంగా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేయండి గైస్. ఇంకా లేట్ ఎందుకు ల్యాగ్ లేకుండా ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక పీవీసీ షీట్ని తీసుకోవాలి గైస్. ఈ పీవీసీ షీట్కి సైడ్ బార్డర్స్గా నేను ఒక డిజైన్ షీట్ తీసుకున్నాను గైస్. ఇది ప్లేవుడ్ షీట్ గైస్. ఇప్పుడు ఇంకా అది స్ట్రైట్గా నిలబడదు కాబట్టి నేను ఒక ఫోమ్ షీట్ తీసుకొని ఆ ఫోమ్ షీట్ని కొద్దిగా అంచులో పెట్టుకొని నెక్స్ట్ ఇంకో షీట్ని డిజైన్ షీట్ని ప్లేస్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు ఆ డిజైన్ షీట్ని ఇంకా షీట్ని కూడా ప్లేస్ చేసిన తర్వాత కూడా చూడండి గైస్ అంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అయిపోయింది గైస్. నెక్స్ట్ పైన ఇంకో పీవీసీ షీట్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది గైస్. నేనైతే శాండ్ పేపర్తో సాఫ్ట్గా రెడీ చేసుకొని పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు నేను అన్ని కాంపోనెంట్స్ అన్ని ఫీమేల్ ప్లగ్స్ అన్నీ కూడా నేను ఫిక్స్ చేసుకుంటున్నాను చూడండి గైస్. ఇప్పుడు ఆ ప్లగ్స్ అన్నీ కూడా నేను ఏ ప్లగ్ తీసుకుంటున్నాను ఇంకా ఇండికేటర్ కూడా నేను తీసుకుంటున్నాను గైస్. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు చూడండి. నేనైతే 5 వోల్ట్ సప్లై సర్క్యూట్ని తీసుకున్నాను గైస్. ఇంకా ఫీమేల్ కన్వర్టర్ని కూడా తీసుకున్నాను గైస్. నేను డీసీ స్విచ్ మాత్రమే కొడుతున్నాను గైస్. ఇప్పుడు ఏసీ స్విచ్ కొడితే ఏమవుతుందంటే మనకి సర్క్యూట్ బోర్డ్ చాలా పెద్ద అయిపోతుంది గైస్. అందుకే నేను డీసీ స్విచ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు ఇండికేటర్ లైట్ మనం డైరెక్ట్ ఫిక్స్ చేయలేము కాబట్టి ఇండికేటర్ లైట్కి మీద ఉన్న ఒక రేడియం క్యాప్ని తీసుకొని ఫిక్స్ చేసుకున్నాం గైస్. ఇప్పుడు దానికి అవన్నిటికీ కూడా మార్క్ చేసుకొని హోల్ వేసుకోండి గైస్. ఇప్పుడు హోల్ వేసుకున్న తర్వాత అన్ని కాంపోనెంట్స్ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు ఫైల్తో సాఫ్ట్గా తయారు చేసుకోండి గైస్. ఇప్పుడు నేను కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను సింపుల్గా ప్లేస్ చేసుకుంటున్నాను చూడండి గైస్. ఆ రేడియం ప్లాస్టిక్ షీట్ని కూడా నేను అక్కడ సింపుల్గా ఫిక్స్ చేసుకొని ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించుకుంటున్నాను గైస్. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యేటట్టు నేనైతే ఫెవిక్విక్ యూజ్ చేసి అంటించుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనకి ఆ 5 వోల్ట్స్ పవర్ సప్లైని ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలనేది నేను లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి గైస్. నేనైతే దానికి ఒక పీవీసీ షీట్ కిందన పెట్టుకొని ఒక ట్యాగ్ వేసుకున్నాను గైస్. ఆ పీవీసీ షీట్ని సూపర్ గ్లూ యూజ్ చేసి అంటించుకున్నాను గైస్. ఇప్పుడు ఆ ఇండికేటర్ లైట్ని కూడా సింపుల్గా ప్లేస్ చేసుకోవాలి గైస్. కనెక్షన్స్ అన్ని నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. మీరు ప్రాపర్ సర్క్యూట్ బ్లాస్ట్ అవ్వకుండా ప్రాపర్ టేప్ వేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇన్సులేషన్ టేప్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి గైస్. ఇప్పుడు ఆ సైడ్ క్యాప్ కూడా మనం పర్ఫెక్ట్గా అంటించుకోవాలి గైస్. దానికి ఒక హోల్ వేసుకొని వైర్స్ బయటికి తీసుకోవాలి గైస్. ఇప్పుడు ఆ వైర్కి ఒక ప్లగ్ కూడా నేను సింపుల్గా కనెక్ట్ చేసుకున్నాను గైస్. ఇప్పుడు చూడండి ఎంత పర్ఫెక్ట్గా అవుట్పుట్ వచ్చిందో. ఇది ఇన్పుట్ 220 వోల్ట్స్ వెళ్తుంది గైస్. డైరెక్ట్ ఇండికేటర్ లైట్కి మనకి ఇన్పుట్ వస్తుంది గైస్. ఇండికేటర్ లైట్ నుంచి ఒక వైర్ మనకి స్విచ్కి వస్తుంది గైస్. స్విచ్ నుంచి నెక్స్ట్ ఆ వైర్ ఆ ఫీమేల్ సాకెట్కి, ఇంకా ఫీమేల్ సాకెట్ నుంచి 5 వోల్ట్స్ ఛార్జర్ సర్క్యూట్కి వస్తుంది గైస్. ఇప్పుడు డబల్ సర్క్యూట్ పిన్కి వస్తుంది గైస్. నెక్స్ట్ త్రిబుల్ సాకెట్ పిన్కి మనకు వస్తుంది గైస్ సప్లై. మీరు ఈ సర్క్యూట్ని చూసి ఎంత పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు గైస్. ఈ విధంగా ఫీమేల్ సాకెట్ నుంచి ఇంకో వైర్ని 5 వోల్ట్ సప్లైకి, డబల్ సాకెట్కి, ఇంకా త్రిబుల్ సాకెట్కి కూడా మనం సింపుల్గా కనెక్ట్ చేసుకోవచ్చు గైస్.
ఇదే గైస్ సర్క్యూట్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను గైస్. అవుట్పుట్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది టెస్ట్ చేసి కూడా మనం చూద్దాం గైస్. ఇది సప్లై కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది గైస్. ఇండికేటర్ లైట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వెలుగుతుందో. మనకి సప్లై కూడా టెస్టర్లో వస్తుంది చూడండి గైస్. ఇప్పుడు ఏ పిన్స్ యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి గైస్. దీనికైతే మేల్ సాకెట్ పిన్ మనకి కన్ఫర్మ్గా ఉండాలి గైస్. నెక్స్ట్ డబుల్ సాకెట్ కోసం డబుల్ సాకెట్ పిన్ కావాలి గైస్. ఇది యూజ్ చేయొచ్చు గైస్. ఈ త్రిబుల్ సాకెట్కి కూడా మనం సింపుల్గా ఫిక్స్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు త్రిబుల్ సాకెట్ కూడా సింపుల్గా మేల్ ఫిక్స్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు నెక్స్ట్ మన మెయిన్ థింగ్ ఏంటంటే యూఎస్బి పోర్ట్ గైస్. యూఎస్బి పోర్ట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుందో చూడండి గైస్. ఇది ఈరోజు ప్రాజెక్ట్ గైస్. ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఈ ప్రాజెక్ట్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.